ఇంటింటి సర్వే ఎట్ కోటి కుటుంబాలు 8 జిల్లాల్లో దాదాపుగా 100% కంప్లీట్. నెలాఖరులోగా మిగతా జిల్లాల్లోనూ పూర్తి. రాష్ట్రంలో 1,16,14,349 కుటుంబాలు ఉన్నట్లు గుర్తింపు అంటూ మన రాష్ట్రంలో ఉన్న కుటుంబాలు ఇవి. చూడండి ఒక్కసారి. మనకి ఈ లెక్క ఎందుకో నేను చెప్తా మీకు. రైతు కుటుంబాలు బయటకు వస్తాయి ఈ లెక్క చూపిస్తే. 1,16,14,349 కుటుంబాలు ఉన్నట్లు గుర్తించారంటే ఇక్కడ అత్యధిక శాతం వ్యవసాయ కుటుంబాలే. అది 50 నుంచి 60% వేసుకోవాలి. అంటే 70 లక్షలకు పైగా ఉన్నటువంటి వ్యవసాయ కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఎదురు చూస్తూ ఉన్నాయి రైతు బంధు కోసం, రైతు భరోసా కోసం, అట్లే రుణమాఫీ కోసం. ఇక్కడ చూడండి వాళ్ళే చెప్పారు క్లియర్గా 1,16,00,000 అని చెప్పారు. ఈ కుటుంబాలల్లో ఎంత శాతం వ్యవసాయం చేస్తారో కూడా మనకి డేటా ద్వారా వచ్చేస్తుంది. కుటుంబ సర్వే చేసిరు కదా, ఇంటింటి సర్వే అయిపోయింది కదా. ఈ సర్వే ద్వారా మనకు లెక్కలు వస్తాయి ఎన్ని కుటుంబాలు వ్యవసాయ ఆధారిత కుటుంబాలు అని తెలుస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వేలో శుక్రవారం నాటి 1 కోటి కుటుంబాలు భాగస్వాములై వారి వివరాలు అందించాయి. 8 జిల్లాల్లో సర్వే దాదాపు 100% పూర్తవగా మిగతా జిల్లాల్లోనూ నెలాఖరులోగా కంప్లీట్ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారంటూ ఇది మిగతా జిల్లాల్లో కూడా నెలాఖరులోగా కంప్లీట్ చేస్తారట. 17 రోజుల్లో పూర్తి చేసిన ప్రభుత్వం అని చెప్పి ఈ గొప్పగా రాసిండ్రు. పూర్తి చేయడం వరకు అయితే ఓకే, కానీ దాని తర్వాత ఏమొస్తుంది లెక్కలు అనేది పెద్ద ప్రశ్న. ఇక్కడ మీరు సర్వేను పూర్తి చేసినాము అంటే గతంలో కేసీఆర్ కూడా చాలా బ్రహ్మాండంగా పూర్తి చేసిండు. ఒకే ఒక్క రోజు గుర్తుందా మీకు? సింగిల్ డే. ఏ దేశంలో ఉన్నోడైనా, ఏ రాష్ట్రంలో ఉన్నోడైనా, ఏ ఊర్లో ఉన్నోడైనా సరే చక్కగా ఊర్లలో చేరిరు. మొత్తం గ్రామాలల్లో పండుగలకే చేసిర్రు. అప్పుడు సమగ్ర కుటుంబ సర్వే దాని పేరు. ఆ సర్వేకి పండగలాగా ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసి ఆనాడు ఉన్నాయి లేని బర్రెలు గొర్రెలు ఆ కాలంలో కూడా రాసిపించారు. అప్పుడు కూడా ఏది ఉంటుంది ఒక 20-30 ప్రశ్నలు ఇప్పుడు యాడ్ చేసినట్టు, కానీ అప్పుడు కూడా 30-40 ప్రశ్నలు ఉంటుండే. ఆ ప్రశ్నలన్నిటి కూడా సమాధానం తీసుకొని ఆ సర్వే రాపించుకొని ఆ సర్వే ఒక్క రోజులో కంప్లీట్ చేసిరు కదా. ఆ ఒక్కరోజు కంప్లీట్ సర్వే ఇప్పటిదాకా దాని డేటా లేదు. అయితే ప్రభుత్వమే కదా చేపించింది, బీఆర్ఎస్ పార్టీ కాదు కదా. ఇక్కడ ఒక ప్రశ్న, ఆనాడు సర్వే చేయించింది ఎవరు? ప్రభుత్వం. బీఆర్ఎస్ పార్టీ కాదు, అది పార్టీ అయి ఉండొచ్చు కానీ ప్రభుత్వంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ చేయించింది. సో అధికారంలో ఉన్నప్పుడు అది ప్రభుత్వ రిపోర్ట్ అవుతుందా, బీఆర్ఎస్ పార్టీ రిపోర్ట్ అవుతుందా? పక్కాగా ప్రభుత్వ రిపోర్ట్ అవుతుంది. మరి ప్రభుత్వ రిపోర్ట్ అయితే మరి రేవంత్ రెడ్డి దీన్ని ఎందుకు వాడుకోవట్లేదు, అసలు ఆ రిపోర్ట్ ఎందుకు బయట పెట్టట్లేదు అనేది ఫస్ట్ ప్రశ్న. ఒకవేళ అది ప్రభుత్వ రిపోర్ట్ కాదు, బీఆర్ఎస్ పార్టీ చేయించింది, పార్టీ రిపోర్ట్ అన్నట్టయితే అక్కడ అయిన ఖర్చు అంతా కేసీఆర్ నుంచి వసూలు చేయాలి బరాబర్గా. ఒకవేళ కేసీఆరే చేయించుకున్నాడు, అది ఆయన పార్టీకి సంబంధించింది, మాకు సంబంధం లేదని కనుక ఈ ప్రభుత్వం చెప్తే ఆ రికవరీ అంతా కూడా చేయించాల్సి ఉంటుంది. మరి ఆనాడు ఖర్చు అయిన ఎన్ని కోట్ల రూపాయల ఖర్చు అయిందో అదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి వసూలు చేయాలి మరి ప్రభుత్వం. మరి అది చేస్తుందా, లేదంటే ప్రభుత్వ రిపోర్ట్ అయితే దాన్ని బయట పెడుతుందా? మరి ఆనాడు ఏం తెలియదు అసలు సమగ్ర కుటుంబ సర్వేలా ఎంతమందికి డబుల్ బెడ్రూమ్లు అవసరం ఉన్నాయి, ఎంతమందికి లేవు, ఏం సమస్యలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి అన్ని రాయించుకున్నారు కదా. మరి వాటి లెక్కలు ఏమైనాయి అని ఇయ్యాలకి కూడా అడుగుతూ ఉంటే ఎవ్వడు సమాధానం చెప్పాడు. అది ఎక్కడుందో దేవునికి ఎరక, అది ఎక్కడుందో కూడా తెలియదు ఎవరికి.